నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను అనుష. డీటెయిల్స్ చూస్తే ఇవాళ దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200, నిఫ్టీ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 930 రూపాయలు తగ్గి 1,43,020 రూపాయల వద్ద ధర పలుకుతుంది. ఇక ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 2,45,000 పలుకుతుంది. ఇక ఇవాళ దేశీయ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 200, నిఫ్టీ 35 పాయింట్లకు పైగా నష్టపోయింది. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై 930 రూపాయలు తగ్గి 1,43,020 రూపాయలు ధర పలుకుతుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వెండి ధర 2,45,000 పలుకుతుంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ జీవి సత్యనారాయణ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి సత్యనారాయణ గారు. మనం చూస్తున్నాం స్టాక్ మార్కెట్ నష్టాలతో ప్రారంభమయ్యాయి. క్లోజింగ్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? అండ్ అలాగే గోల్డ్, సిల్వర్ ధరలు కూడా తగ్గి వస్తున్న పరిస్థితి, దీనికి రీజన్ ఏంటి? గోల్డ్, సిల్వర్ కొంచెం తగ్గింది. ఇప్పుడు మీరు అన్నట్టు గోల్డ్ ఒక $19 తగ్గింది. సిల్వర్ వచ్చి ఒక 1.5%, గోల్డ్ వచ్చి 0.5% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. బ్రెంట్ ఆయిల్ ఒక 1% నియర్లీ పెరగడం జరిగింది. ఎందుకు జరిగిందో, ఏం జరిగిందో చూద్దాము. మళ్ళీ ఏమైంది, అక్కడ యుద్ధ వాతావరణం మళ్ళీ అక్కడ ఏది ఇరాన్, అమెరికా ఏదైతే ఉందో, ఇరాన్ పై మళ్ళీ అమెరికా వాళ్ళు యుద్ధం అనేది అన్నమాట. అంటే ఈ కువైట్, బహ్రెయిన్ లపై టెహ్రాన్ బాంబుల వర్షం కుట్టడం జరిగింది. అక్కడ దాడులు ఆపకపోతే చర్చలు నిలిపేస్తామని ఇరాన్ కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంటే మళ్ళీ అక్కడ ఏం జరుగుతున్నాయి, ఈ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్ళీ పెరుగుతున్నాయి అనేది తెలుస్తుంది. అయితే ఈ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, చర్చలు ఉన్నాయి అంటారు. ఇక్కడ ఈ బ్రెంట్ ఆయిల్ వచ్చి ఒక 1% పెరగడం జరిగింది. అంటే $73 ఉంది. అంటే ఇది కనుక బాగా పెరగడం మొదలు పెడితే మళ్ళీ గోల్డ్, సిల్వర్ పడుతుంది, మన షేర్ మార్కెట్లు పడతాయి. అయితే ఇది అంతా ఎప్పుడు జరిగింది? నిన్న, అంటే ఇవాళ మనకు సోమవారం, ఇరాన్ పై ఆదివారం నాడు ఈ వైమానిక దాడులు జరిగింది. అయితే అందుకోసం మళ్ళీ ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతోటి ఏది కువైట్, బహ్రెయిన్ పైన కూడా వీళ్ళు దాడి చేయడం జరిగింది. అయితే ప్రాణ నష్టం ఏం జరగలేదు, కానీ యుద్ధం మాత్రం శాశ్వత ముగింపు కోసం ఈ వాషింగ్టన్, ఈ ఏదైతే టెహ్రాన్ మధ్య జరుగుతున్నాయో ఈ సజావుగా కొనసాగేటట్టు కనబడట్లేవు అనేది మార్కెట్ అనుకుంటుంది. దాంతో ఏమైంది, మన మార్కెట్లు మళ్ళీ ఫాలో అవడం జరిగింది. అయితే ఒకవేళ ఏదన్నా గనక ఇరాన్ వాళ్ళు అనటం, ఏదన్నా గనక మా మీద గనక దాడులు చేస్తే అసలు చర్చలే ఉండవు అని ఆపేస్తామని వాళ్ళు మళ్ళీ తాజాగా హెచ్చరించడం. ట్రంప్ ఏమంటుండు, ఒకవేళ ఇరాన్ గనక కాల్పుల విరమణాన్ని ఒప్పందాన్ని గనక ఉల్లంఘిస్తే అసలు ఇరానే ఉండకుండా చేస్తా అని చెప్పేసి ఆయన అనటం జరిగింది. ఇవన్నీ ఇప్పుడు హెచ్చరికలు జారీ చేసుకోవడం జరుగుతుంది. కానీ మనం చూడవలసింది ఏంటంటే, ఏదైతే ఈ బ్రెంట్ ఆయిల్ ఉందో అది 1% పెరిగింది. అది గనక పెరుగుతూ ఉంటే అక్కడ ఉద్రిక్తత ఎక్కువ ఉన్నట్టు. అది గనక ఇది ఇలానే నిలబడి కానీ ఇంకా తగ్గుతూ వచ్చింది అనుకోండి, అక్కడ చర్చలు జరుగుతున్నట్టు. అయితే ఇప్పుడు యుద్ధం లేదు అని అంటారు, యుద్ధం జరుగుతుంది అంటారు, చర్చలు అంటారు, చర్చలు లేవు అంటారు. అంటే చర్చలకి సానుకూలం అంటారు, మళ్ళీ ఇలా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఏదైతే ఇరాన్ దాడుల్లో వాళ్ళ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఒక 8 అంతస్తుల భవనం కూడా ధ్వంసమైందని చెప్పేసి బహ్రెయిన్ చెప్పడం జరిగింది. అయితే హర్మూజ్ లో కొత్త ఏర్పాట్లు అంటూ ఏం లేవు. హర్మూజ్ లో ఏదైతే కొత్త రవాణా మార్గాన్ని అంటే విస్తరించడానికి అమెరికా అంటే నౌకాదళం నేతృత్వంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏది, ఓమన్ తీరానికి, హర్మూజ్ నుంచి ఓమన్ తీరానికి కొత్త రవాణా మార్గాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే దాని మీద ఇరాన్ వాళ్ళు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం, ఆ జలసంధి పూర్తిగా తమ నిర్వహణలోనే ఉండాలని పేర్కొనటం, హర్మూజ్ విషయంలో జోక్యం చేసుకుంటే అందులో నౌకల రాకపోకలకు ఏదైతే గమనిస్తారో అవన్నీ మేము ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఏది ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్బీ హెచ్చరించడం జరిగింది. దీంతో హర్మూజ్ను తిరిగి మళ్లీ తెరవడం ఆలస్యం అవుతుందని పేర్కొనడం జరిగింది. అయితే ఆదివారం ఇరాక్ పర్యటనకు వెళ్లిన ఆయన బాగ్దాద్ లో మాట్లాడడం జరిగింది. ఈ లెబనాన్ లో మళ్లీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మళ్లీ దక్షిణ లెబనాను ఈ
దేర్ సిరియన్ అన్నమాట. ఆ గ్రామంలో ఈ హెజ్బుల్లా తిరుగుబాటుదారులు మళ్ళీ శనివారం రాత్రి దాడులు చేయడం జరిగింది. ఇవన్నీ తోటి మన మార్కెట్లు కూడా ఫాలో అవడం జరిగింది. ఇప్పుడు మన మార్కెట్లు వచ్చి మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి, అంటే 58 పాయింట్లు. ఎందుకు చెప్తున్నా, రేపు వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ జూన్ మంత్ ఏదైనా ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో జూన్ మంత్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ రేపు. ఇప్పుడు ఇవాళ రేపు న్యూట్రల్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. పెద్దగా పెరగడం కానీ తగ్గడం కానీ జరిగే ఉండదు. స్థిరీకరణ అంటారు దీన్నే, న్యూట్రల్ అంటారు, దీన్నే సైడ్ వేస్ అంటారు, దీన్నే కన్సాలిడేషన్ అంటారు. ఇవన్నీ ఇప్పుడు జరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే మళ్ళీ గురువారం రోజు, అంటే ఇప్పుడు రేపు మంగళవారం ఎన్ఎస్సి క్లోజింగ్ వీక్లీ మంత్లీ, బుధవారం వచ్చేటప్పటికి మామూలు, గురువారం వచ్చేటప్పటికి మళ్ళీ బిఎస్సి సెన్సెక్స్ వీక్లీ మంత్లీ ఎక్స్పైరీ, మళ్ళీ శుక్రవారం నాడు మార్కెట్లు బాగుంటాయి. శుక్రవారం బాగుంటది, నెక్స్ట్ మండే బాగుంటది. ఈ వరల్డ్ మార్కెట్లు వీటన్నిటితోటి పని లేకుండానే మన మార్కెట్ల గమనం మన మార్కెట్లకు ఉంటుంది ఎప్పుడు మండేకి. కానీ ఈ లోపల ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కొని ఉంచుకుంటే ఒక వారం తర్వాత పెరుగుతుంది. ఇకపోతే ఈ మన గోల్డ్ సిల్వర్ ఉంది. గోల్డ్ సిల్వర్ విషయానికి వస్తే ఇవాళ పౌర్ణమి, మంచి రోజే, కొనుక్కోవచ్చు. ఇవి చర్చలు అంటారు, ఇవన్నీ అంటారు, ఇది కామన్. కాకపోతే $4,000 వరకు వచ్చి మళ్ళీ రికవరీ అవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మన కమోడిటీస్ లో గోల్డ్ ఉందో $4,072 జరుగుతుంది. అంటే 4,000 వరకు లోపు మొన్న లాస్ట్ వీక్ రావడం జరిగింది. ఒక 4,000 లోపుకు ఒక 39,96 వచ్చింది. వచ్చి మళ్ళీ ఇప్పుడు 4,072 ఉంది. కాబట్టి ఇక్కడిక్కడే టచ్ ఆడుతుంటుంది. అది అంటే 4,000 దగ్గరలోనే అది సపోర్ట్ తీసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఎవరైతే కొనుక్కుంటారో కొనుక్కోవచ్చు, ఏం కాదు. గోల్డ్ సిల్వర్ అక్కడ ఇక యుద్ధం జరిగే క్వశ్చన్ లేదు. కాబట్టి చర్చలు అంటారు, పోస్ట్ పోన్ అంటారు, జరుగుతూ ఉంటాయి. 60 రోజులు ఉన్నది. మనం చూడవలసింది బ్రెంట్ ఆయిల్ పెరిగితే తప్ప పెరగకుండా ఉన్నంత వరకు అక్కడ ఏమన్నా ఉండని, చర్చలు ఉండని, యుద్ధం జరగకపోని, అంటే మనకు తెలియదు ఇవన్నీ ఏం జరుగుతాయి అనే. తర్వాత మనకు తెలిసేటప్పటికి అన్ని అవుట్డేటెడ్ అయిపోతుంది. జరిగింది అయిపోయింది, లేదు అయిపోయింది, ఇట్లా అని మనకు తర్వాత తెలుస్తుంది. నిన్న ఎప్పుడో జరుగుతుంది, మనకి వాళ్ళు తెలుస్తాయి, లైవ్ లో కూడా తెలుస్తాయి. కానీ ఈ లైవ్ లో తెలిసే న్యూస్ కును ఈ బ్రెంట్ ఆయిల్ లో మూమెంట్ ఉంటుంది. బ్రెంట్ ఆయిల్ ఇప్పుడు 73.22, నిన్నటి మీద ఒక 1% ప్లస్ లో ఉంది. కాబట్టి ఇది కొంచెం అక్కడ ఉద్రిక్తత ఉన్నట్టు. సపోజ్ ఇప్పుడు $73.22 నుంచి $71, $70 తగ్గుతుంది అనుకోండి, అంటే అక్కడ సానుకూల వాతావరణం ఏర్పడుతున్నట్టు. అది మనం గమనిస్తే సింపుల్. దాన్ని బట్టే గోల్డ్ సిల్వర్ కూడా చేసుకోవచ్చు. షేర్ మార్కెట్ ఓకే. మన బోర్డు మీటింగ్ రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ వీక్, ఫస్ట్ వీక్ తర్వాత ఇక స్టార్ట్ అవుతాయి అనమాట. ఏది ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టార్ట్ అయితే రిజల్ట్స్ ఇప్పుడు జూలై మొత్తం వస్తాయి రిజల్ట్స్. 5,000 కంపెనీలు రావాలి. ఆగస్టు 15 వరకు వస్తాయి ఆ రిజల్ట్స్ అన్ని. ఇక మనం ఏంటి, ఏ కంపెనీలు ఏమొస్తున్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు ఏంటిది, డిఫెన్స్ కంపెనీలు ఏంటిది, ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ అవి వాల్యూ ఉన్న స్టాక్స్ అవి ఎలా చూడాలి అంటే, మొన్న మార్చి రిజల్ట్స్ బాగున్నాయి చూసుకొని ఇప్పుడు ఈ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుండవు. ఎందుకంటే యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఈ క్వార్టరే ఫిబ్రవరి 28కి యుద్ధం మొదలైంది అక్కడ ఇరాన్ అమెరికా. ఇప్పుడు ఈ మార్చి, ఏప్రిల్, ఈ మే, జూన్ ఇప్పటి వరకు యుద్ధం జరుగుతుంది. అంటే ఈ ఏప్రిల్, మే, జూన్ ఫస్ట్ క్వార్టర్ ఏవైతున్నాయో ఆ రిజల్ట్స్ బాగుండవు. కానీ రిజల్ట్స్ బాగలేకపోయినా మనం చూడవలసింది, అబ్జర్వ్ చేయాల్సింది ఏంటిది, పోయిన సంవత్సరం ఫస్ట్ క్వార్టర్ కి ఈ క్వార్టర్ కి రిజల్ట్స్ న్యూట్రల్ కూడా ఉన్నాయి. అంటే అప్పుడు ఎంత వచ్చిందో ఇప్పుడు కూడా ఎంత వచ్చింది, సంపాదించినట్టే. సపోజ్ అప్పుడు రిజల్ట్స్ కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చింది అనుకోండి, ఇంకా బాగా సంపాదించినట్టు కంపెనీ. సపోజ్ అప్పటికంటే ఇది తగ్గింది అనుకోండి, యుద్ధం జరిగింది కాబట్టి లాభం తగ్గిపోయింది. అవి పట్టించుకోవద్దు మనం. న్యూట్రల్ ఉన్నాయి పట్టించుకోవచ్చు, లాభాల్లో ఉన్నాయి కూడా పట్టించుకోవచ్చు. అవి కావాలి అనుకుంటే మనం చిన్న చిన్న రిజల్ట్స్ వచ్చే టైంకి మళ్ళీ కొన్ని వీడియోలో చెప్పొచ్చు ఆ కంపెనీలు ఏమేమి ప్రోగ్రెస్ ఉన్నాయి, ఏమేమి రిజల్ట్స్ బాగున్నాయి, ఏమేమి బాగుండబోతున్నాయి, ఏమేమి అనేది. మళ్ళీ ఇంకొకటి అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చింది, కానీ అవి పెద్దగా ఏం లేదు. ఆ డేటా కూడా మనకి అవైలబుల్ ఉంటుంది గూగుల్లో సెర్చ్ చేసుకొని. అయితే ఇండివిజువల్ గా స్క్రిప్ట్స్ వైజ్ ఉంటాయి, కొన్ని దొరుకుతాయి, కొన్ని దొరకవు. ఓవరాల్ గా మనం చూడవలసింది ఏంటంటే ఈ సీజన్ లో ఏ కంపెనీలు, ఏ సెక్టార్లు సేల్స్ పెరుగుతుంది అనేది గెస్ చేసినా చాలు, గెస్ చేయగలిగినా చాలు. గెస్ చేసి ఆ సెక్టార్లు బెనిఫిట్ పొందుతాయి. ఉదాహరణకి ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ ఎక్కువ జరుగుతాయి, సిమెంట్ కంపెనీలు, స్టీల్ కంపెనీలు, కొంచెం రియల్ ఎస్టేట్ కి సంబంధించిన సెక్టార్ అన్ని కూడా పాజిటివ్ లోనే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి గమనించాలి మనము. ఓవరాల్ గా అయితే మార్కెట్లు పాజిటివే.
కాకపోతే ఈ వారంలో మనకి వీక్లీ మంత్లీ ఎక్స్పైరీలు ఉన్నాయి, రేపు గురువారం. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. ఏవైతే వాల్యూ ఉన్న స్టాక్స్ ఉన్నాయో ఒక 1 వీక్ 10 days కి 1 month కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఇక 2 గోల్డ్ సిల్వర్ అయితే వాళ్ళ పౌర్ణమి మంచి రోజులు. ఇట్లా చూసుకొని సెంటిమెంట్ ఉన్న వాళ్ళు కొద్ది మొత్తంలో కూడా కొనుక్కోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు గోల్డ్ వచ్చి ఒక 0.7% మైనస్ ఉంది, సిల్వర్ వచ్చి 1.75% మైనస్ లో ట్రేడ్ అవుతుంది. ఇక మామూలు మనం ఎంసీఎక్స్ మార్కెట్ లోకి వచ్చేటప్పటికి గోల్డ్ ఒక ₹1000 మైనస్, సిల్వర్ ఒక ఆ ప్రకారం కొంత మైనస్ ₹1000, అది కూడా రెండు కూడా దగ్గర దగ్గర 1800 మైనస్ చూపిస్తుంది. కానీ ఇక్కడ ఫిజికల్ మార్కెట్ వేరు, ఇది ఎక్స్పైరీ అన్నమాట. ఇప్పుడు మనకి ఇది ఎంసెక్స్ కమోడిటీస్ ఏదైతే ఉందో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది. కాబట్టి దీనికి మన మార్కెట్ కి ఇప్పుడు అండర్ సేల్ నడుస్తుంది. మన మార్కెట్ లో అండర్ సేల్ అంటే ఈ రేట్లకి సంబంధం లేకుండా ఈ రేట్ల కంటే తక్కువ రేట్లకే మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంది. కాబట్టి ఎవరైతే కొనుక్కోదలుచుకుంటారో కొనుక్కోవచ్చు, ఏం కాదు, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కొనుక్కున్నదంతా కొనుక్కొని యావరేజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇంకా తగ్గించే, కానీ $4000 సపోర్ట్ ఉంది అనేది నా ఉద్దేశం, నా అభిప్రాయం. $4000 అయిన తర్వాత అప్పుడు మనం ప్లాన్ చేయొచ్చు. కావాలనుకుంటే ఇంకా తగ్గితే ఇంకొంచెం కొనుక్కోవచ్చు, అంతే తప్ప పెద్దగా పడేది అంటూ కనబడట్లేదు. అట్లని ఇప్పుడు పెరిగే అవకాశాలు కూడా పెద్దగా లేవు, వెయిట్ చేయాల్సిందే. ఓకే అండి, థ్యాంక్ యూ అండి సత్యనారాయణ గారు.